బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్ గారు. బాలకోటయ్య గారు, రెండు వేల ఉమ్, పంతొమ్మిది నుంచి 2024 దాకా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్ననాళ్ళు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి ప్రతి సభలోనూ మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఉమ్, సరే ఇదిగో వీళ్ళ పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి, రేపు పొద్దున అధికారంలోకి వచ్చినాక వాళ్ళంతా చూస్తామని మాట్లాడారు. సో ఉమ్. కార్యకర్తలు కూడా సరే ఇన్నాళ్ళు చంద్రబాబు గారు అంటే ఏదోలే, ఈసారి లోకేష్ గారు వచ్చారు, ఇక అప్పట్లాగా ఉండదు, ఇక నుంచి ఒక కొత్త రక్తం వస్తుంది కాబట్టి పార్టీలోకి కొత్త తరహా మనం అధికారంలో ఉన్నా సరే కొత్త తరహా పాలన మనం చూస్తాం అనుకున్నారు. కానీ ఏంటి సార్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఆ పాత పోకడలు ఎక్కడో పోయినట్టు కనపట్ల. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు పేపర్లో ఒక మంచి న్యూస్ వచ్చింది సార్. ఓ పక్కన ఉమ్. తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి ఎక్కడ మన గుంటూరులో, ఇంకో పక్కన కొలికిపూడి శ్రీనివాసుల మీద కేసు. ఈ రెండు విషయాలు చూడండి, ఇది కదా తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే అదే వైఎస్ఆర్సీపీలు అనుకోండి, డ్రైవర్ని హత్య చేసిన ఎమ్మెల్సీనే ఫ్రీగా వదిలేసుకున్నారు అప్పుడు. ఇక్కడ ఉమ్. అంటే ఒకళ్ళు ఆ, అన్యాయంగా ఇల్లు ఆక్రమించుకొని లేకపోతే పర్మిషన్స్ లేకుండా ఇల్లు కట్టుకున్న దాన్ని కూలగొడటానికి వెళ్తున్న కొలికిపూడి శ్రీనివాసరావు మీద కేసు. అలాగే తెలుగుదేశం ఉమ్. పార్టీ కార్యకర్తల మీద ఇప్పుడు కూడా దాడులు. సో దీన్ని ఎలా చూస్తాం సార్ చెప్పండి? తెలుగుదేశం నిజంగా మారింది అనుకుంటావా? చంద్రబాబు గారు మారారు అనుకుంటావా? నిజంగా రెడ్ బుక్ అమలు అవుతుంది అనుకుంటావా? కార్తిక్ గారు, మీరు అడగాల్సిన సమయంలో ఉన్న ప్రశ్న అడిగారు కాబట్టి కొద్దిగా సమయం తీసుకుంటానంటే రాష్ట్ర ప్రజలకు కూడా అవసరం. ఉమ్, ఎవరో చెప్పని ఒక సజీవమైన ఉదాహరణ నుంచి దీనికి చెప్తాను సార్ మీకు. చెప్పండి సార్. ఎందుకంటే ప్రజల కోసం చెప్తున్నా. ఉమ్, అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు, వైసీపీ నాయకులు ఉంటారు, రాష్ట్ర ప్రజలు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ రెడ్ బుక్ గురించే. అదే. శ్రీకాకుళ పోరాటంలో ఉమ్, ఒక గ్రామంలో రైతు కూలీ సంఘాలు, నక్సలైట్ సంఘాలు ఆ గ్రామంలో ఉన్న భూములను మొత్తం కూడా ఆక్రమించుకుంది. ఉమ్, భూస్వాముల దగ్గర నుంచి భూస్వాముని గ్రామం నుంచి వెళ్ళగొట్టి, ఉమ్, ఈ భూస్వాములందరూ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయి ఆ రైతు కూలీ సంఘాలు వాళ్ళందరూ కూడా మమ్మల్ని వెళ్ళగొట్టారు, మీరు పోలీస్ క్యాంప్ పెట్టండి గ్రామంలో, ఆ నక్సలైట్లు వాళ్ళు కూడా ఊళ్ళో నుంచి పారిపోతారు, మేము వెళ్ళకపోతాం అని చెప్పి వచ్చారు మంత్రుల దగ్గరికి. అప్పుడు ఒక పారామిలిటరీ బలగాన్ని పంపిస్తే ఆ పారామిలిటరీ బలగాన్ని ఆ ఊర్లో పెట్టారు. సహజంగా పోలీసులు రాగానే నక్సలైట్లు పారిపోతారుగా ఉమ్. కార్తీక్ గారు. అవును. పారిపోయారు. ఈ పోలీసులు వచ్చిన 50 మంది పోలీసులు, 100 మంది పోలీసులు కుటీరాలు వేసుకొని ఉండి వీళ్ళు భార్యా బిడ్డలు విడిచిపెట్టే ఉంటారు కదా. ఉమ్, ఇక వీళ్ళు ఏం చేయటం మొదలు పెట్టారంటే ఆ గ్రామంలో ప్రజల దగ్గర ఉన్న కోళ్ళు కుక్కలన్నీ కోసుకొని తింటాం మొదలు పెట్టారు. కనిపించిన ఆడపిల్లని మానభంగం చేయటం మొదలు పెట్టారు. మీరు వినాలి కార్తీక్ గారు, నేను విన్నాను సార్. వినాలి, మీరు ఊంగొట్టాలి, ప్రజలు వింటున్నారు. ఓకే. అలా మానభంగాలు కూడా చేస్తున్నట్టే అక్కడ ఒక మహిళ వీళ్ళందరికీ సహాయం చేయటం కోసం ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క మహిళని తెచ్చేసి ఈ పోలీసుల దగ్గర అప్పచెప్పారు. వాళ్ళ అమ్మాయిని భయపెట్టేసేసి ఆ అమ్మాయిని మేస్త్రిగా వాడుకొని ఏ పిల్ల అందంగా ఉంది, ఏ పిల్లది ఎంత వయసు తెచ్చేస్తే వాళ్ళు పోలీసులు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అంటే ఒక దుర్మార్గమైన మహిళల మొత్తాన్ని కూడా అలా పోలీసులు అత్యాచారాలు చేశారు. ఇది ప్రజల్లో తుకతుకలాడు. వచ్చిన పోలీసులు ఎంతకాలం ఉంటారు? సంవత్సరం అయిపోయింది. వెంటనే గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ నక్సలైట్లు ఎవరు లేరు కదా, రైతు సంఘాలు కూడా లేవు కదా, ఇప్పుడు ప్రశాంతం ఉంది కదా, ఆ పోలీస్ క్యాంప్ని ఎత్తేయండి, వేరే చోటకు అవసరం చేసి పోలీస్ క్యాంప్ని ఎత్తేసారు. ఇప్పుడు ఏమవుతుంది? పోలీసులు పోగానే నక్సలైట్లు వచ్చేస్తారు. అదే. ఇప్పుడు ఊళ్ళో నక్సలైట్లు వచ్చారు. ఇప్పుడు అక్కడ ప్రజల మీద దాష్టీకాలు చేసిన వాళ్ళ మీద వీళ్ళు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళనేమో ఇన్ఫార్మర్లుగా చేసి కాలు చేతులు ఎరగొట్టి కర్రలతో కొట్టి చంపారు, ఇంకోటి చెయ్యి తీశారు, ఇంకోటి కాలు తీశారు. మరి ఈ ఉంపుడు గత్తిని ఏం చేస్తారు ఈ మహిళల్ని? అప్పుడు ఈమె చేసిన పని ఏంటి? మహిళల్ని పోలీసుల దగ్గర అత్యాచారం గురి చేసే విధంగా చేసింది కాబట్టి దళమంతా కలిసి ఏమైనా అత్యాచారం చేయాలని తీర్మానం చేశారు. మీరు ఎక్కడేనండి, ఇది దీనికోసమే చెప్తుంది ఈ సబ్జెక్ట్ అంతా. ఓకే. ఈ అమ్మాయి చేసిన పని కంటికి కన్ను పంటికి పన్ను కదా మన సిద్ధాంతం. ఏమి చేసింది? అత్యాచారాలు చేయించింది కాబట్టి దళంలో ఉన్న 15 మంది కూడా ఈమె మీద అత్యాచారం చేయాలి రోజు అని తీర్మానం చేశారు. ఊరంతా కూడా యాక్సెప్ట్ అయింది.
దళ కమాండర్ అడ్డం తిరిగాడు, ఉమ్, ఇది తప్పు, మనం ఇలా చేయకూడదు అని. ఎందుకు చేయకూడదు అని చెప్పి దళం తిరగబడింది. ఇప్పుడు ప్రజలందరూ కోరారు కదా, ఉమ్, గ్రామ ప్రజలందరూ తీర్మానం చేశారు కదా, ప్రజలే కదా మన దేవుళ్ళు, ఉమ్, ప్రజలు తీర్మానం చేసిన దాన్ని పాటించాలి కదా అంటారు సభ్యులు. ఉమ్, లేదు లేదు, ఇదేదో తప్పు అనిపిస్తుంది నాకు, పై జిల్లా కమిటీని అడగందే ఏ నిర్ణయం తీసుకోకూడదు, ముందు ఆగండి అని చెప్పి ఆపాడు. ఉమ్, ఆఖరికి పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ఒకళ్ళొకళ్ళు రివాల్వర్లు పట్టుకునే స్థాయికి వచ్చింది. ఉమ్, ఈ పంచాయతీ జిల్లా కమిటీకి పోయింది, జిల్లా కమిటీ తేల్చలేకపోయింది. ఉమ్, రాష్ట్ర కమిటీకి పోయింది, రాష్ట్ర కమిటీ తేల్చలేకపోయింది. ఉమ్, కేంద్ర కమిటీకి పోయింది. ఆహా, విషయం ఏంటంటే సభ్యులందరూ కూడా అమ్మాయిని అత్యాచారం చెయ్యాలి అని అంటారు. అదే. ఉమ్, దళ కమాండర్ అత్యాచారం చేయొద్దు, ఏదో ఒక శిక్ష చేద్దాం, కాలు తీయటమో ప్రాణం తీయటమో చేద్దాం అంటాడు ఆయన. ఉమ్, కాదు కాదు, ఇదే చెయ్యాలంటారు. ఈ పంచాయతీ కేంద్ర కమిటీ దగ్గర పోయి ఉమ్, మరి చెప్పొచ్చో చెప్పకూడదు, మరి అదిదా భావిస్తాను. ఎందుకంటే నేను ఉమ్, నేను పెద్ద పెద్ద పుస్తకాల్లోనూ పెద్ద పెద్ద ఉపన్యాసాల్లో పెద్దలు రాసిన పుస్తకాలు చదివిన మాట చెప్తాను. ఉమ్, ఆఖరికి నక్సలైటు నాయకుడు కొండపల్లి సీతారామ దగ్గర పోయి ఉమ్, ఆయన కూర్చున్నాడు ఈ పంచాయతీ. ఓకే. ఆయన ఆయన ఏం చెప్పాడంటే, ఆయనకు అడ్డం తిరిగారు సభ్యులందరూ, అదే. ఉమ్, సీతారామయ్య గారికి కూడా. ఆ, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, కామ్రేడ్స్, మీరందరూ చాలా పవిత్రమైన వాళ్ళు, ఎర్ర రంగు ఉన్నవాళ్ళు, మీరు బురద గుంటలో కాలు పెడతాను అంటే, ఉమ్, బురద గుంటలో చెయ్యి పెడతాను అంటే, బురద గుంట నీళ్లు తాగుతానంటే నాకు అభ్యంతరం ఏమీ లేదు, ఉమ్, మీ సభ్యులందరూ కూడా ఆ పనే చెయ్యండి అన్నది. ఉమ్, అంటే వెళ్ళిపోయి అమ్మాయిని అత్యాచారం చేయండి అన్నది. అదే. ఉమ్, ఎప్పుడైతే మీరు పవిత్రులు, ఉమ్, మీ మీ రక్తం ఎరుపు, మీరు బురద గుంటలో చేయి పెడతారని అనంగంలో సభ్యులందరూ ఏం ఆలోచించారంటే, లేదు లేదు సార్, నేను చాలా పవిత్రమైన, నేను ఎందుకు ఆ పని చేస్తాను, నేను చేయను, ఉమ్, ఇంకొకటి చేయను అన్నాను, ఇంకొకటి చేయను అన్నాను. అదేంటా మీరు తీర్మానం చేశారు కదా, ఆ పని చేయండి అని అంటే, చిచి, ఉమ్, అటువంటి యొక్క శూర్పణఖ, అటువంటి యొక్క ఆ ఆ, ఈ మనిషి, చిచి మేము చెయ్యం, మేము మలినం కాము అన్నారు. ఉమ్, అప్పుడు తర్వాత తీర్మానం చేసి ఆ దొరికేమన్నారు, ఆ మనిషిని ఏదో ఒక శిక్ష చేసి ఆమెకు కూడా ఏదో పనిష్మెంట్ ఇచ్చారు. ఉమ్, ఇది ఆయా ఉద్యమకారులు పదే పదే వాళ్ళు రాసే వ్యాసాలలో ఉండే అంశం. అంటే ఒక చర్యకి అదే తరహా చర్య తీసుకుంటే మనం కాదనం. ఉమ్, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి తరహా పరిపాలనలో దాష్టీకాలు జరగలేదని నేను అనను. ఉమ్, వాటికి ఒక పనిష్మెంట్ ఉంటుంది, అదొక చట్టబద్ధమైన పనిష్మెంట్ తీసుకుంటేనే ప్రజలు హర్షిస్తారు తప్ప, తిరిగి అలాంటి పనిష్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పనిష్మెంటే కనుక ఇస్తే మళ్ళీ దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్ని దాష్టీకాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక్క ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టాడా? పెట్టలేదు. అదే కదా, హత్య చేస్తేనే ఆఖరి పెట్టలా, హత్య చేస్తేనే పెట్టలా. ఆఖరికి ఆఖరికి ఎమ్మెల్సీ అనంతబాబుని మనం పదవుల నుంచి తీయమన్నా కూడా పదవుల నుంచి తీయకపోగా ఉమ్, ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఉమ్, మన ఎంపీ మాధవ్ నూడి వీడియో తీస్తే అతగాడిని దండించకపోగా అతగాడు చంద్రబాబు నాయుడు గారికి నీకు చూపిస్తా నువ్వు చూపించమన్న వాళ్ళకి చూపిస్తానని అంటే, ఉమ్. అరే నేను నిన్ను ఎంపీని చేశాను, ముందు నాకు చూపించు, నేను చూస్తా, తర్వాత నువ్వు బాబు గారికి చూపించాలని ధర్మం కూడా అడగల. అందుకని ఈ రోజున తిరువూరు ఎమ్మెల్యే ఓ చిన్న సంఘటన చేస్తే పోలీసులు కేసు కట్టారు మీరు అన్నట్టుగా. చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి మందలించాడు. మొన్న ఒక మంత్రి భార్య కారు దగ్గర పోలీసుతో కొద్దిగా ఏదో తులుసుగా మాట్లాడితే, పాప మా తప్పులేదు సార్, అది అది మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనవసరంగా వైరల్ చేశారు, కానీ అది ఏదైనా తెలుగుదేశం వాళ్ళు కూడా చేయని ట్రాప్ లో పడ్డారు. ఏదైనా చేయని చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినంట. అంటే పరిపాలకుడు కొన్ని జాగరూకతలు తీసుకోవాలి సార్. ఎందుకంటే ఇక ఇదే విధమైన పద్ధతిలో గనక కంటికి పన్ను పంటికి పన్ను లేదా ఇంకోటి అంటే, మనకి చట్టాలు ఉన్నాయి కార్తీక్ గారు. చట్టాలు కనుక పదులు పెట్టగలిగితే 72 అడుగుల ఎత్తులో ఉండే జైలు గోడల్లో శుభ్రంగా జీవితాంతం లోపల పెట్టచ్చు. జైలు చాలకపోతే కొన్ని జైలు కట్టచ్చు.
ఈ రాష్ట్రంలో కాకపోతే లుక్అవుట్ నోటీసులు ఇచ్చి ఇతర రాష్ట్రాలకి తరిమే చేయటానికి అంటే చర్యలు తీసుకోవడానికి చట్టబద్ధంగా 1,15,00,000 కారణాలు ఉంటాయి. ఆ విధమైన పద్ధతిలో వెళ్ళాలని అయితే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క తరహా ఆలోచనలు ఏదైనా రెడ్ బుక్ అయితే అమలు జరుగుతుంది. చిన్నగా పేజీలు ఓపెన్ అవుతున్నాయి. కొన్ని నిన్న నేను విన్నాను, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ధ్వంసం చేసిన లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ వీళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశమే ఉందంట. పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఏదైనా కూడా అడ్డుకు అడ్డున్నారు అన్నట్టుగా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం అన్నట్టుగా ప్రైవేట్ హింస జరగదు. చట్టమే సక్రమంగా తన పని తాను చేస్తుంది. ఇప్పుడు పిన్నెల్లి పారిపోవాలనుకున్నాడు, ఎన్ని రోజులు పారిపోయాడు? వాళ్ళ తమ్ముడు ఇంకా పారిపోయే ఉన్నాడు. ఎన్ని రోజులు పారిపోతాడు? కాబట్టి గుంజకొస్తుంది. చట్టం తలుచుకుంటే ఎక్కడికైనా పోతుంది సార్. చట్టం అంటేనే అది సార్. చట్టము రాజ్యాంగము అంటేనే అది. ఇప్పుడు పోలీసు వాడి దగ్గర ఉన్న లాఠీకి మన దగ్గర ఉన్న కర్రకి తేడా ఏంటి? మన కర్ర ఉన్న ప్రయోజనం ఏం లేదు. వాడి దగ్గర లాఠీ ఉంటే చట్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని అడ్డం పెట్టి ఆయనే అడ్డదిడ్డంగా వాడుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు సక్రమంగా వాడతాడు. నో డౌట్ ఎట్ ఆల్. నాకు తెలిసి ఎర్ర పుస్తకంలో ఏమేం పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు ఉన్నాయో నాకు తెలియదే కానీ లోకేష్ అది నా యువకాలంలో ప్రజలందరి చేత చెప్పించాడు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆహ్వానం పలికారు. దానికి కూడా జై జయధ్వానాలు చేశారు. రెడ్ బుక్ కూడా పూజలు చేశారు. అది విజయవంతం కావాలని లోకేష్ గారు కూడా ఆ దిశగానే అడుగులేసే పరిస్థితిలో ఉన్నాడని నేను భావిస్తున్నా. నేనేంటంటే చట్ట ప్రకారంగా వెళ్ళటం మంచిది తప్ప చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకోకుండా ఉంటేనే మంచిదని నేను ఒక రాజ్యాంగబద్ధమైన పౌరుడిగా మాట్లాడుతున్నాను. ఒకటే సార్, రెడ్ బుక్ అనేది మాత్రం జనాల్లో ఈ మధ్య బాగా నాంతా ఉందన్నమాట. లోకేష్ గారు ఏ టైంలో అది పట్టుకున్నారో కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఎస్టాబ్లిష్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, గ్రామాన రెడ్ బుక్, ప్రతి ఎమ్మెల్యే చేతిలో రెడ్ బుక్, ప్రతి కార్యకర్త చేతిలో రెడ్ బుక్ ఆయనే చెప్తున్నాడు. కాబట్టి రెడ్ బుక్ చాలా ఇంపార్టెంట్ బుక్ అయిపోయింది, గిన్నిస్ బుక్ లాగా. అదే చూద్దాం మరి ఏం జరుగుతుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చూద్దాం. ఎందుకంటే మరి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది, లేదా లోకేష్ గారు ఎలా చేస్తారో, ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తారో ఆలోచించాలి. ఈ రెడ్ బుక్ ఎంత దాకా పాకిందంటే చివరికి పక్క రాష్ట్రంలో తెలంగాణలో వాళ్ళు కూడా మేము బ్లాక్ బుక్ పెట్టుకున్నాం అంటున్నారు అనమాట. ఎవరు? టిఆర్ఎస్ వాళ్ళు. మేము బ్లాక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం అంటున్నారు. మరి రెడ్ బుక్ అనలేక బ్లాక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం అని. అయితే రెడ్ బుక్ డిమాండ్ పెరిగింది. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.